హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఆ సినిమాకి మార్కెట్లో ఉన్న హైప్ చూస్తుంటే అండ్ ప్రొడ్యూసర్లు ఇస్తున్న అప్పో కాన్ఫిడెన్స్ చూస్తుంటే పిచ్చికి పోతుందయ్యా వ్యూవర్స్. అసలు మామూలు కదనుకోండి. ఒకరు చూస్తే విధ్వంసమే అరాచకమే, ఇంకొకరు చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్కే ఇప్పటి నుంచే బ్లాక్ బాస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకొకటి చూస్తే మీరు వెయిట్ చేయండి అంతే, మీరు వెయిట్ చేసి చెప్పండి, మామూలుగా ఉండదు. అండ్ సైలెంట్గా కిల్లింగ్గా అలా కిల్ చేస్తున్నారు. సో మొత్తానికైతే వ్యూవర్స్ ఒకటే, డ్రాగన్ కోసం మన టాలీవుడ్ మొత్తం మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేయడం ఖాయం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని ఉన్నారు. సో పుసుక్కుమని ఇప్పుడు ఏం అప్డేట్ వచ్చిందిరా అంటే, ఈ మైత్రి మూవీ మేకర్స్లో ఎవరైతే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఉన్నారో రవిశంకర్, అతనైతే ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు భయ్యా. అదే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని తమిళ సినిమా బాగా హిట్ అయింది కదా మన తెలుగులో కూడా. ఆ సినిమా పేరు డ్రాగనే, ఇప్పుడు ఈ సినిమా పేరు కూడా డ్రాగనే కదా. సో మొత్తానికి ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉందా అని రవిశంకర్ని ప్రెస్ రిపోర్టర్ అడిగితే, అబ్బే ఏది ఆ డ్రాగన్ గురించి చెప్తున్నారా, అస్సలు ఉండదండి. అది ఇంటర్నేషనల్ లెవెల్ అండి, అసలు మామూలుగా ఉండదు. అంటే ఇప్పుడు ఈ సినిమా వచ్చింది మంచిదే అయింది అంటే డ్రాగన్ అనే పదము కొంచెం జనాలకి రీచ్ అయింది. సో ఇక మామూలుగా ఉండదు. ఆ డ్రాగన్ ఈ డ్రాగన్ అలా కొంచెం బాగా వచ్చి హిట్ అయింది. ఆ డ్రాగన్ అంతా చుట్టుకుపోతుంది, అల్లేస్తుంది, మామూలుగా ఉండదు అని చెప్పాడు. సరే ఇంకో ప్రశ్న ఎదురైంది ఆయనకి. సో ఎలా ఆ బడ్జెట్ ఏం సార్ చెప్పిన రేట్గా వస్తుందా ఏమని చెప్తే, ఈయన రవిశంకర్ ఒకే మాట చెప్పారు. ఆ డ్రాగన్ స్కై ఇస్ ద లిమిట్, అంటే క్రేజ్ ఎవరెస్ట్ ఆ రేంజ్లో ఉంటుంది. అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నాం, మామూలుగా ఉండదు. అసలు ఆ కాన్ఫిడెంట్ మాకైతే మామూలు కాన్ఫిడెంట్ లేదు. అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక యూనిక్ స్క్రిప్ట్తో వస్తున్నాం. సో చూసుకోవాలా ఎలా ఉంటుందో. మీకు ఇష్టం వచ్చింది, మీరు ఊహించుకున్నంత దానికంటే ఎక్కువే కలెక్షన్స్ రాబడుతుంది, కానీ ఇంచు కూడా తగ్గదు కలెక్షన్స్ విషయంలో అని చెప్పాడు. సో మీరేమనుకుంటున్నారు? ఈ కామెంట్స్ పై తప్పకుండా మనం కామెంట్ చేయండి. మళ్ళా రవిశంకర్ అయితే, ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా పోతుంది అని. ఎందుకంటే అతని కాన్ఫిడెన్స్ అలా ఉంది. ఇంకొకటి సంతోషపడే విషయం ఏంటంటే, చాలా మంది డౌట్ ఉంది ఈ సినిమా పేరేంటో టైటిల్ ఏంటో అని. డ్రాగన్ అయితే ఆయన చెప్పేశాడు, ఈ డ్రాగన్ ఈ సినిమా టైటిల్ అని. సో మొత్తానికైతే ఈ సినిమా పేరు ఇక్కడ నుంచి డ్రాగన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. సో మొత్తానికైతే కొంచెం డౌట్ ఉంది, క్లియర్ చేసేసాడు. ఇక రచ్చరంబలే భయ్యా, నాకు తెలిసేంత వరకు ఇంటర్నేషనల్ స్కేల్లో రిలీజ్ చేయబోతున్నారు సినిమా అయితే. అండ్ మెయిన్గా ఒక యూనిక్ స్టోరీ అంటున్నాడు. ఖచ్చితంగా రికార్డులు అయితే చెదరైపోవడం ఖాయం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వదిలేయండి, ఎట్లాగున్నా డే 1 నుంచి లాంగ్ రన్ వరకు దంచి కొడతాడు ఇక్కడ టైగర్ కాబట్టి. సో మొత్తానికి ఇంకా వేరే రాష్ట్రాలను చూడాలి ఏ రేంజ్లో కుమ్ముడు గుమ్ముతుందో. ఈ రచ్చ మామూలుగా లేదు. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఈ ఇంటర్వ్యూ గురించి స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకెంత ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, బటన్ కొట్టండి అలా.